సాధారణంగా మనం పుట్టినరోజులు అదే విధంగా పెళ్లి రోజులు జరుపుకుంటూ ఉంటాం. కానీ మనం ఇప్పుడైతే కొత్తగా వచ్చిన ట్రెండ్‌ని, టెక్నాలజీని బట్టి మనం రోజు రోజుకి పేరెంట్స్‌కి దూరంగా ఉండడం వల్ల, వర్క్ విషయాలలో మనం ఎక్కడో ఉండి పేరెంట్స్‌ని కలవలేకపోతున్న సమయాలలో ఫాదర్స్ డే, మదర్స్ డే అన్న ఈ డేస్‌ని కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సాధారణంగా ఈ డేస్ అనేవి అబ్రాడ్‌లో ఉన్నవాళ్ళు పేరెంట్స్‌కి కొంత ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు పేరెంట్స్ నుంచి సెపరేట్ అయిపోతారు కాబట్టి, వాళ్ళు పేరెంట్స్‌ని కలవడం కోసం ఇలా మదర్స్ డే, ఫాదర్స్ డే, సిస్టర్స్ డే అని చెప్పి ఇలాంటి స్పెషల్ డేస్ అయితే పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు వస్తున్నటువంటి మే 11థ్ మదర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అసలు మదర్ యొక్క గొప్పతనం మనకి సాధారణంగా తెలిసిన విషయమే. కానీ కొంతమంది ఇప్పటికీ మదర్స్‌ని కానీ, ఫాదర్స్‌ని కానీ చాలా చిన్న చూపుగా చూస్తూ ఉంటారు. అసలు ఈ పరిస్థితులన్నీ ఎందుకొస్తున్నాయి? మన భారతదేశంలో మదర్స్ డే, ఫాదర్స్ డే అనేది ఎవరు ఎక్కువగా జరుపుకోరు. కానీ ఇప్పుడు జరుపుకోవాల్సిన సిట్యుయేషన్స్ కూడా వస్తున్నాయి. అసలు ఈ సిట్యుయేషన్స్‌కి గల కారణాలేంటి? ఈ అన్ని విషయాలు కూడా మనతో పాటు మాట్లాడడానికి సోషల్ యాక్టివిస్ట్ మనోజ గారున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే శ్రావణి. సో మ్యామ్, మనం జనరల్‌గా చూస్తున్నాం బర్త్‌డేస్, మ్యారేజ్ డేస్ ఇవన్నీ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. అదే విధంగా ఇప్పుడు మదర్స్ డే, ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకోవాల్సిన దుస్థితి అనే చెప్పుకోవచ్చు. ఈ దుస్థితికొచ్చాం. అసలిప్పుడు ఈ మదర్స్ డే అని సెలబ్రేట్ చేసుకోవడానికి సెపరేట్ డే అంటూ కావాలంటారా? నాకు చాలా బాధగా ఉందమ్మా. ఈ మదర్స్ డే ఏమిటి? ఈ ఫాదర్స్ డే ఏమిటి? అసలు మదర్స్ డే అనేసరి ఎవరు మీరన్నట్టు అక్కడెక్కడి నుంచో ఇంపోర్ట్ అయ్యి ఇక్కడికొచ్చినట్టుంది గానీ, మదర్స్ డే ఏమిటి? అసలు మదర్ అనేటువంటిది అసలు మదర్ అనే పదానికి అసలు ఎంతో గౌరవం. తల్లి అనేటువంటి పదం అనేటువంటిది ఎన్ని సంవత్సరాల చరిత్ర, ఎన్నో వేల సంవత్సరాల నుంచి తల్లి అనే పదానికి ఎంతో గౌరవం ఉంది. ఆ గౌరవము అది రుణం రుణం అంటారు చూడండి. అది తీర్చుకుంటే తీర్చగలిగేది హ్మ్. కాదసలు. ఎవ్వరైనా సరే ఏదో అంటారు చూడండి. రాజైనా ఒక తల్లికి బిడ్డే బిడే. అని. ఎంత పొజిషన్‌లో ఎవరు ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించినా, ఎంత సూపర్ స్టార్‌లైనా, లేకపోతే మెగా స్టార్‌లైనా ఎవ్వురైనా సరే ఒక తల్లికి తనయుడే. ఆ తల్లి ఆశీర్వాదాలు ఉండబట్టే బిడ్డలనేటువంటి వాళ్ళు ఇవాళ రేపు ఒక స్థాయిలో ఉన్నారు. ఒక బిడ్డ ఇంటి నుంచి పొద్దున పోయి సాయంత్రానికి తిరిగి వస్తున్నాడంటే కారణం ఆ తల్లి దీవెనే. ఒక బిడ్డ ఒక మంచి స్థాయిలోకి వెళ్తున్నాడంటే కారణం ఆ తల్లి తల్లి. దీవెనే. తల్లిని నిర్లక్ష్యం చేసినోడు నిజం చెప్పాలంటే ఆహ్, చాలా శాపాలకు గురవుతారమ్మా. తల్లిని నిర్లక్ష్యం చేసిన వాళ్ళు ఆడవాళ్ళు గాని, మగవాళ్ళు గాని వాళ్ళకి చాలా చాలా అసలు రిగ్రెట్స్ ఉండవు ఇంక జీవితంలో. ఎందుకంటే నవమాసాలు పెంచి, నవమాసాలు మోసి, పెంచి, పెద్ద చేసి తన శరీరంలో ఒక భాగాన్ని తనెత్తుకొని, తను పాలిచ్చి, తను తినకుండా తన బిడ్డకు పెట్టుకొని, ఎక్కడికెళ్ళినా కూడా ఆ బిడ్డ ధ్యాసలోనే బతుకుతూ, బయటికెళ్ళినా కూడా నా బిడ్డ ఇంట్లో ఏం చేస్తుందో, నా చిన్న బిడ్డ ఏం చేస్తుందో, ఎవరి దగ్గరైనా పెట్టిపోయినా కూడా ఆ టెన్షన్‌కి వేరే వాళ్ళ దగ్గర పెట్టొచ్చా నా బిడ్డని ఎలా చూస్తున్నారో, సరిగ్గా చూస్తున్నారో లేదో, అన్నం పెడుతున్నారో లేదో. అసలు భర్తని పెళ్ళైన తర్వాత మొదటిసారిగా ఒక తల్లైనటువంటి ఒక స్త్రీ ఎప్పటికీ కూడా బిడ్డనే ఎక్కువ ప్రేమిస్తదమ్మా. భర్తను కూడా పక్కన పెట్టేస్తది. భర్తని పక్కన పెడతది. తల్లిదండ్రులు పక్కన పెడతది. అన్నదమ్ముల్ని కూడా పక్కన పెడతది. పక్కన పెడతదంటే ప్రయారిటీ లిస్ట్‌లో తన బిడ్డ తర్వాతే ఎవరైనా. నేను కూడా నాకు నా బిడ్డలిద్దరు, అంటే నాకొక బాబు, పాప. వాళ్ళని చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నేను ఆఫీస్‌కెళ్ళి క్రష్‌లో పెట్టేదాన్ని. ఆ క్రష్‌లో పెట్టి ఆఫీస్‌లో డ్యూటీ చేసుకునేటప్పుడు నా మానసిక పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదంటే, నాకు ఓవర్ లవ్ అంటారు చూసారు. ప్రేమ ఎక్కువ. కోపం కూడా ఎక్కువే. అది కూడా చెప్పాలి కదా! కోపం ఎక్కువే. ప్రేమ ఎక్కువ. కోపాన్ని డామినేట్ చేసేంత ప్రేమ ఉంది నా దగ్గర. ఇది ఎందుకంటే నేనేదో నా గురించి చెప్పాలని కాదిక్కడ. ఆ రోజుల్లో నా బిడ్డని వేరే దగ్గర పెట్టొచ్చి, నేను ఎంత మానసికంగా నలిగిపోయేదాన్నంటే, నా బిడ్డని వీళ్ళు సరిగ్గా చూస్తున్నారా లేదా? కొడుతున్నారా? గిల్లుతున్నారా? గిచ్చుతున్నారా? ఒక సందర్భంలో ఇంట్లో పెట్టి పిల్లలు కొంచెం ఒక ఏజ్‌కొచ్చాక, అంటే 4 ఇయర్స్, 5 ఇయర్స్ ఆ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఇంట్లో పెట్టి లాక్ చేసి ఆఫీస్‌కెళ్ళేదాన్ని. నేను చాలా ఒక 2, 3 ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని షేర్ చేసుకున్నాను శ్రావణి. అంటే ప్రతి ఒక్క మదర్‌కి నేనే కాదు, మదర్ ప్లేస్‌లో ఉన్న ఎవ్వరికైనా సరే ఈ ఫీలింగ్స్ అనేవి చాలా కామన్‌గా ఉంటాయి. నా బిడ్డని ఇంట్లో పెట్టి లాక్ చేసేసి నేను డ్యూటీకెళ్ళేదాన్ని. సాయంత్రం వచ్చే వరకు ఆ పిల్లలిద్దరూ కిటికీ దగ్గర ఆహ్, ఉయ్యాల కట్టుకొని ఇద్దరే ఆడుకుంటూ ఉండేవాళ్ళు అన్నా, చెల్లెళ్ళు. ఇప్పుడు కూడా ఆ విషయం జ్ఞాపకం వస్తే నాకనిపిస్తది. నిజంగా ఉద్యోగం చేయడము నేను ఒక గర్వంగా భావించట్లేదు. నా బిడ్డలకి ఇవ్వాల్సినటువంటి నేను కేర్ ఇవ్వలేక,
నిజంగా డబ్బుల కోసం నేను జాబ్కి వెళ్తున్నాను, నిజంగా నాకు డబ్బులు అనేవి అవసరం, వెళ్ళినా కూడా నా మదర్తనం తల్లితనం అనేది ఆ డబ్బును కూడా డామినేట్ చేసింది. ఎంత బాధపడి కొట్లాడి ఆఫీస్లో నేను నా బిడ్డల్ని ఎక్కడో బయట పెట్టి తాళం వేసి వచ్చాను, నేను వెళ్ళాలని ముందుకేసుకుని వెళ్ళిపోయేదాన్ని ఆఫీస్ నుంచి ఇంటికి. సో ఇంతటి నేనే ఇలా ఉన్నాను అంటే కొంతమంది బిడ్డల కోసమే బతికే తల్లిదండ్రులు, వాళ్ళ కోసమే వాళ్ళ లైఫ్ అనుకునే తల్లిదండ్రులు, తల్లి మెయిన్ ఎంతలా ప్రేమిస్తుంది ఆ బిడ్డలు అనేది ఆలోచిస్తే అన్కండిషనల్ లవ్ అమ్మ, ఇన్కార్నేషన్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ అనేది కేవలం ఒక మదర్కు మాత్రమే సాధ్యం, తండ్రికి కూడా సాధ్యం కాదు. ఐఎమ్ వెరీ సారీ టు యూజ్ దీస్ వర్డ్స్. తండ్రికి కూడా ఒక సాధ్యం కాదు, ఎందుకంటే ఆ బాండింగ్, ఆ అఫెక్షను, ఆ క్లోజ్నెస్, వాట్ నాట్ అంతా కూడా బిడ్డతో తల్లికి ఎక్కువ సన్నిహితం ఉంటుంది. సో ఈరోజు కూడా మా మదర్ అంటే నాకు చాలా భయం. అట్ ది సేమ్ టైం నాకు ఎప్పుడైనా మా మదర్ మీద చిన్న మనసు కష్టం కలిగితే నేను గుర్తు చేసుకుంటా, మా మదర్ నా కోసం ఒకప్పుడు ఏమేమి చేసిందో రికలెక్ట్ చేసుకుంటా. నా కోసం మా మదర్ కూడా నన్ను ఇలాగే కనింది కదా, అంత కష్టపడి 9 నెలలు మోసింది కదా, మా అమ్మ నాకు అన్నం పెట్టబట్టే కదా ఈరోజు నాకు, మా అమ్మ నన్ను కనబట్టే కదా నాకు నేనంటూ ఒకదాన్ని పుట్టాను, మా అమ్మ అన్నం పెడితేనే కదా నేను ఇప్పుడు ఇన్ని భాగాలు, శరీర భాగాలన్నీ ఇంత బలంగా ఉన్నాయి, మా అమ్మ పెట్టిన ఆహారమే కదా, మా అమ్మ చూసిన చూపే కదా, మా అమ్మ చదివించిన చదువే కదా నాకు డబ్బులు కావాలంటే పంపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి, ఇంకా తల్లిని ప్రేమించడానికి ఇంతకంటే రీజన్ ఏం కావాలా అని నేను ఆలోచిస్తుంటాను. సో మదర్స్ డే ఏమిటి, ఫాదర్స్ డే ఏమిటి, ప్రతిరోజు తల్లి రోజేనా, ప్రతిరోజు మదర్స్ డేనే. ఏ రోజు మదర్కి ఏమన్నా రెస్ట్ ఉంటుందా, రెస్ట్రిక్షన్స్ ఉంటాయా? నిర్విరామం, మీరు అన్నారు కదా హోమ్ మేకర్, నిర్విరామము ఒక్క పైసా తీసుకోకుండా బిడ్డల కోసం, భర్త కోసం, కుటుంబాల కోసం కష్టపడేది తల్లి మాత్రమే. అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటుంది తల్లి, అబ్బా చేయలేకపోతున్నానే, అయ్యో అమ్మ అంటది. కానీ మరుక్షణం తన కర్తవ్యం గుర్తుకొచ్చి మళ్ళీ రంగంలోకి దిగిపోతుంది. ఇది నా పని కాదు. ఆఫీసుల కన్నా సెలవు పెట్టి విశ్రాంతి తీసుకోవాలనుకున్నా కూడా ఆ రోజు ఆ నెలలో ఏమన్నా పనులు చేసేసుకుంటే రేపు నేను ఆఫీస్కి ప్రశాంతంగా వెళ్ళొచ్చు అనుకునే ఉద్దేశంతో ఆ తల్లి ఆ ఇల్లు చదువుకోవడము, బిడ్డలకి ఏం కావాలో చూసుకోవడము, అరే ఈరోజు నాకు ఆఫీస్కి సెలవు దొరికిందే, నా బిడ్డలకి ఏమన్నా చేసి పెట్టుకొని పెడదాము, వారం అంతా తింటారే నా బిడ్డలు అనుకుంటుంది, కానీ వారం అంతా నేను తినచ్చే అనుకోదు. ముందు బిడ్డలకు పెట్టి తర్వాత తల్లి తింటుంది, భర్తకు పెట్టి తర్వాత తను తింటుంది, వాళ్ళకి బిడ్డలకి భర్తకి వచ్చిన అతిథులకు పెట్టి తను తింటుంది. సో తల్లి అనే దానికి ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ రోజుల్లో మదర్స్ డే, నేను ఇలాంటివన్నీ నమ్మనమ్మ. మదర్స్ డేలు, ఫాదర్స్ డేలు, వెడ్డింగ్ డేలు, బర్త్డే ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. బికాస్ పుట్టడం అనేది ఒక అద్భుతం, పుట్టడం అనేది ఒక నిజం చెప్పాలంటే అదొక ఎట్లా చెప్పాలంటే అది ఒక చాలా సంతోషకరమైనటువంటి విషయం. మనల్ని ప్రపంచానికి పరిచయం చేయబడిన రోజు అంటే ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ దాన్ రిమైనింగ్ ఆల్ డేస్. సో వీ హ్యావ్ టు సెలబ్రేట్ బర్త్డే. వాట్ ఈస్ దిస్ మదర్స్ డే, ఫాదర్స్ డే, సిస్టర్స్ డే, చిల్డ్రన్స్ డే? చిల్డ్రన్స్ డే ఓకే, పిల్లల కోసం అనేది ఒకటి కనిపెట్టబడింది, కానీ పిల్లలు దేవుళ్ళు లాంటి వాళ్ళు కాబట్టి అన్ని రోజులు వాళ్ళవే, పిల్లలుగా ఉన్నంతకాలం ప్రతిరోజు వాళ్ళదే. అలా అని మదర్స్ డే ఉండకూడదు అని లేదు, కానీ ఆ ఒక్కరోజు తల్లిని ప్రేమించాలనుకోవడము, తల్లితో సెల్ఫీలు తీసుకోవడము, తల్లికి గిఫ్ట్ తెచ్చేయడము, తల్లిని హైప్ చేయడము, మా అమ్మ మా అని చెప్పుకోవడం. నేను ఇప్పుడు కూడా మా మదర్ గురించి ఉమెన్స్ డే అని మదర్స్ డే అని చెప్పట్లేదు సుమా. ఎప్పుడు నువ్వు ఏ రోజు నువ్వు మళ్ళీ ఇంటర్వ్యూ అంటే మదర్ సబ్జెక్ట్ ఏదైనా ఆడపిల్లల సబ్జెక్ట్ వస్తే మా మదర్ గురించి నేను ఖచ్చితంగా మాట్లాడితే, ఎందుకంటే ఐ రెస్పెక్ట్ మై మదర్, ఐ లవ్ మై మదర్, ఐ హ్యావ్ టు డెడికేటెడ్ మై సర్వీసెస్ టు మై మదర్ బికాస్ షీ ఈజ్ మై మదర్. నన్ను కన్న తల్లి. అలాగే ప్రతి ఒక్కళ్ళ తల్లిని ప్రతిరోజు గౌరవించాల్సిందే, ప్రతిరోజు ప్రేమించాల్సిందే. తల్లి ఏమి చెప్పినా దాన్ని పాజిటివ్గా తీసుకోగలగాలి పిల్లలు ఎవరైనా సరే. పెద్దవాళ్ళు అందరూ పెద్దవాళ్ళు కాలేరమ్మా, పుట్టిన ప్రతివాడు పెద్దవాడు కాదు, వయసు వచ్చినవాడు అంత పెద్దవాళ్ళు కాదమ్మా. తల్లి అంటే పెద్దది, ఖచ్చితంగా రెస్పెక్ట్ చేయాల్సిందే. ఏమి చెప్పినా ఈరోజు కూడా నేను చెప్తున్నా, మా మదరు ఇది కాదమ్మా ఇది అంటే సరే అమ్మా అలాగే. ఒక మాట అంటే పోలే, మన పెద్దవాళ్ళు మనకి ఏదైనా చెప్తారమ్మా, మన తల్లి చెప్తుంది, తండ్రే చెప్తాడు, తండ్రి కూడా మనం ప్రయారిటీ ఇవ్వాలి. ఇక్కడ చెప్పాడు సరే అంటే పోలే, ఓకే డాడీ, ఓకే అమ్మా అంటే పోలే, ఏమవుతుంది?
తర్వాత కావాలంటే వీ కెన్ కన్విన్స్, రే నువ్వు ఇది చేయబాకరా అనింది అనుకో అమ్మ, సరే అమ్మ అంటే ఆ సరే అమ్మ అనే ఒక పదంలో ఆ తల్లికి ఎంత ఆనందం ఉంటుంది. ఏందమ్మా నీ మాట అనేది అన్నాం అనుకోండి, ఆ హృదయం ఎంత గాయపడుతుంది. ఆ చిన్న విషయం చెప్తున్నాను, చాలా పెద్ద పెద్దవి జరుగుతున్నాయి. ఇప్పుడు తల్లిని చంపినటువంటి ఒక దుర్మార్గమైన కొడుకుని నేను తెల్లాపూర్లో చూశాను. భయంకరమైనటువంటి అలాంటి కొడుకుని నేను ఎక్కడా చూడను. కోట్ల రూపాయలు ఆస్తుంది, వాడి యొక్క తాగుడికి వాడి యొక్క దుర్వ్యసనాలకి తల్లిని చంపేశాడు. వాడు ఎంత పాపాత్ముడు అనుకోవాలో. మరి వాడికి సరైన శిక్ష మరి చట్టాలు వేసే ఉంటాయి నేను అనుకున్నాను. చట్టం మీద ఎప్పుడు నేను చట్టాన్ని గౌరవిస్తాను, ఖచ్చితంగా వేసి ఉంటాను అనుకుంటాను. కాబట్టి మదర్ ఈజ్ మదర్. తల్లి అంటే తల్లే, ఇంకా దానికి పర్యాయ పదాలు ఏమీ లేవు. అమ్మ, తల్లి సేమ్ పదాలు, ఇంతకు మించి వేరే పదాలు ఏమీ లేవు. ఆ తల్లిని గౌరవించడానికి మనకిచ్చిన జన్మ ఒక్కటే చాలు. మనకి కోట్ల రూపాయల ఆస్తులు ఇవ్వక్కర్లేదు, కోట్ల అంతస్తులు ఇవ్వక్కర్లేదు, లేకపోతే మనల్ని తీసుకెళ్ళి ఎక్కడో కొండ శిఖరాన్ని పెట్టడం లేదు. ఒక మనిషిని పరిచయం చేయాలి అంటే తల్లి శ్రావణి ఇంట్రడ్యూస్ అయింది ప్రపంచానికి తల్లి ద్వారానే. మనోజ నామాల నేను ఇంట్రడ్యూస్ అయ్యి ఈరోజు ఇక్కడ కూర్చొని మీతో నేను మాట్లాడుతున్నాను అంటే బికాస్ ఆఫ్ మై మదర్. ఫాదర్ ఈజ్ ఆల్సో దేర్, బట్ మదర్ ఈజ్ ఫస్ట్ ప్రయారిటీ. సో మదర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మదర్ గురించి నన్ను కదిలిస్తే నేను చాలా ఎమోషనల్ అయిపోయి చాలా ఎక్కువ మాట్లాడేస్తూ ఉంటాను. సో అది ఐ వాజ్ సో ఎమోషనల్ పర్సన్, అండ్ అట్ ది సేమ్ టైమ్ ఐ హ్యావ్ టు గివ్ మోర్ సర్వీసెస్ టు మై మదర్ యాక్చువల్లీ. సో అదే చెప్పదలుచుకున్నాను నేను మదర్కి. సో మ్యామ్ ఇప్పుడు మీ మాటల్లో మదర్ గురించి చాలా గొప్పగా